కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేతకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పనులు ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా అవసరమైతే చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంది. అవసరమైతే సీఎస్ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటే ఎట్లా అంటూ కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి మీద, రేవంత్ రెడ్డి వైఖరి మీద అంతా కూడా సర్వత్రా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంత మొండితనము, ఎందుకు ఇంత రెసిస్టెన్స్ ని తీసుకుంటా కూడా ఎందుకు మొండిగా ముందుకెళ్తున్నారు ఈ భూముల వ్యవహారానికి సంబంధించి అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణ గారు. ప్రధానంగా ఒకే ఒక క్వశ్చన్, ఎందుకు ఇంత విధ్వంసం, ఎందుకు ఇంత మొండి వైఖరి? కోర్టుల ఆదేశాలంటే కూడా లెక్కలేదు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అక్కడ పనులు కొనసాగింది, చెట్ల కూల్చివేత అనేది కొనసాగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, వ్యాఖ్యల్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకు అని అంటే ఒకటేమో అహంకారం, ఇంకొకటేమో మరి ఎవరితో ఏం ఒప్పందాలు చేసుకున్నారో, ఏం లావాదేవీలు చేసుకున్నారో. ఆల్రెడీ దీన్ని తాకట్టు పెట్టి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టి తీసుకున్నారు. సుమారు ఇంకొక 30,000 40,000 కోట్లు అనేసి ఒక అంచనా. సో ఆ డబ్బుల కోసము, అందులో వచ్చే కమిషన్ల కోసమే ఇంత పెద్ద యుద్ధం. అల్టిమేట్గా అంతే. ఒకటేమో తన అహంకారంతో తన నోటి దూలానే అనవచ్చు, ఇక మన స్లాంగ్లో చెప్పాలనుకుంటే అదే. ఎందుకంటే గతంలో కూడా మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఇవాళ లిటరలీ ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని హ్యాబిచువల్ అఫెండర్ అని, ఆనాడు మీ మీద కంటెంప్ట్ తీసుకోనందుక మేము చేసింది తప్ప అని వాళ్ళ సుప్రీంకోర్టు మాట్లాడడం 2 కేసులలో కూడా. ఒకటి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో, ఎందుకంటే అసెంబ్లీలో నిలబడి దాని గురించి మాట్లాడారు. ఇవాళ ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విషయం మీద, అరే నిన్నండి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రేపు 3:15 వరకు మీరు ఒక్క చెట్టును కూడా నరకొద్దు, దాని మీద ఆర్గ్యుమెంట్ తీసుకుంటామని చెప్పారు కదా. మరి ఎందుకు పంతం, ఎవరితో యుద్ధం చేస్తున్నాం చెప్పండి? అల్టిమేట్గా వీళ్ళు ఒకటి మర్చిపోతున్నారు, ఇది ప్రభుత్వ భూమి అని ఏదో ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు కదా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏమన్నా ప్రైవేటా? అది కూడా ప్రభుత్వానికి చెందిందే. మన రాష్ట్ర తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, 1969 ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని చల్లార్చడానికి ఆ రోజు ఇందిరాగాంధీ గారు దీన్ని మనకి ఇచ్చిర్రు. ఇచ్చిన వాళ్ళు ఏమైనా చక్కగా ఇచ్చిర్రా అంటే దాని పేపర్స్ కూడా, మనకు డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు, జస్ట్ ప్రకటన చేసిర్రు. అసలు నిజంగా ఆ రోజే సరిగ్గా చేసి ఉంటే ఇబ్బందే కాకపోయింది. అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఇదంతా కూడా వ్యవహారం నడిపిస్తున్న ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 2,300 ఎకరాలను కాస్త ఒక 800 ఎకరాలకు తీసుకొని వచ్చారు. దాన్ని మొత్తం కూడా అన్యాక్రాంతము అటు ఇటు తీసుకొని వీళ్ళకి అప్పచెప్పి ఇవాళ అదే లెగసీని నేను కంటిన్యూ చేస్తున్నాడు. దానికోసం ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు? విద్యార్థుల మీద పోరాటం చేసిండు. డే 1 నుంచి నీది ఖచ్చితంగా నీది తప్పే. నువ్వు ఒక్కసారి చేస్తే తప్పు, దాన్ని ప్రతిసారి రిపీట్ చేస్తే ఇవాళ నేరస్తులు రేవంత్ రెడ్డి గారు దీని మీద డెఫినెట్గా పాపం దాని బ్రంట్ ఎవరు ఫేస్ చేయాల్సి వస్తుంది? చీఫ్ సెక్రటరీ గారు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? నువ్వు ఫస్ట్ అసెంబ్లీలో నిలబడి గుంటనక్కలని అన్నావు, విద్యార్థులను 100% విద్యార్థులనే అన్నాడు. ఎందుకు చెప్తాను, ఇందులో ప్రతిపక్షాలు కాదు. ఇవాళ వరకు బీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా కూడా క్యాంపస్ వైపు వెళ్ళిర్రా? కేటీఆర్ గారు అనుకుంటే వెళ్ళలేరా? కానీ వెళ్తే దానికి రాజకీయ రంగు పూస్తారని తెలుసు కాబట్టి దానికి దూరంగా ఉన్నాం. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో వాయిస్ అవుట్ చేయాలి కాబట్టి దాని గురించి వాయిస్ అవుట్ చేస్తున్నాం. కానీ డే 1 నుంచి ఇవాళ వరకు విద్యార్థులు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ దాని మీద పోరాటం చేస్తారు. కోర్టుకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అల్టిమేట్గా ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు గమనించండి, గుంటనక్కలని అన్నాడు. ఆ తర్వాత ఏమని చేసిండు? నిన్న క్యాబినెట్ సమావేశం పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి వీళ్ళంతా పేమెంట్ బ్యాచ్ అని అన్నారు, ఇంకా ప్రొవోక్ చేయడానికి. అండ్ బట్టి విక్రమార్క గారు నిజంగా చదువుకున్నారా, ఆయన డిస్టెన్స్ ఎడ్యుకేషన్? ఇప్పుడు ఒక అనుమానం వస్తున్నది. ఎందుకంటే ఆయన నిన్న ఒక ఛానల్తో మాట్లాడి ఏమంటాడంటే, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన ఇమేజెస్, వీడియోస్, అవి ఒరిజినల్ కాదు, ఆడ జింకలు లేవు, ఏం లేవు. సేమ్ థింగ్ రేవంత్ రెడ్డి అంశాలకు సంబంధించి ఇదే స్ట్రాటజీ. బాధితులు ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినా సరే వాళ్ళని పేమెంట్ బ్యాచ్ అనడము, ఏదో విధంగా అవమానపరచడం అనేది వాళ్ళకి అలవాటుగా మారిపోయింది కాంగ్రెస్. అశోక్ నగర్ యువత ఉద్యోగాల గురించి మాట్లాడితే వీళ్ళకు 3,000 రూపాయలు ఇచ్చిండ్రు, వీళ్ళకు పేడ్ ఆర్టిస్ట్ వీళ్ళు అని అన్నారు. లగచెర్ల రైతులు ధర్నా చేసినప్పుడు, వాళ్ళు పోరాటం చేసినప్పుడు కేటీఆర్ గారు వాళ్ళని రెచ్చగొట్టిండ్రు అని అన్నారు. గురుకుల పాఠశాలల పిల్లల్లో సరిగ్గా భోజనం పెట్టండి, మా ఆరోగ్యం నాశనం అవుతుందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి కుట్రలు చేసిర్రు అని అన్నారు. బెటాలియన్ల వాళ్ళు వచ్చి వాళ్ళు మా కుటుంబానికి మేము సమయం ఇవ్వలేకపోతున్నాం, మీ పాలసీని మీరు రద్దు చేసుకోండి అని అంటే వీళ్ళందరూ కూడా డ్రామా ఆర్టిస్టులు, పే ఆర్టిస్టులు అని అన్నారు. ఇట్లా ఎంతమంది చెప్పాలి లిస్టు?
ఇప్పుడు వీళ్ళను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పిల్లలను కూడా వీళ్ళంతా పేమెంట్ అని మాట్లాడటం. అంటే ఒకటేమో సమస్య తీవ్రతను తెలుసుకోకుండా వాళ్ళని అవమానపరుస్తూ దాన్ని రెచ్చగొడుతూ ఇవాళ బుల్డోజ్ చేద్దామనే ప్రయత్నం చేసి ఇవాళ ఏమైంది, సుప్రీంకోర్టు కూడా పేమెంట్ అంటారా, హైకోర్టుని కూడా పేమెంట్ అంటారా? ఎస్ అంటే రేవంత్ రెడ్డి దేశం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వర్సెస్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయిన ఆల్ ఓవర్ ఇండియా వర్సెస్ సుప్రీంకోర్టు పర్యావరణం పక్షాన్ని నిలబడ్డది. దాన్ని వాళ్ళ కేసు సువోమోటో తీసుకున్నారండి. కేసు పేరు ఏంటిది? కంచగచ్చిబౌలి ఫారెస్ట్. ముఖ్యమంత్రి గారు అంటారు, ఉప ముఖ్యమంత్రి గారు అంటారు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వాళ్ళ మీడియా డైరెక్టర్ నిన్న ట్వీట్ చేస్తాడు ఇది ఫారెస్టే కాదు అని అంటారు. ఎవరిని నిర్ణయించారు? ఇవాళ మీరు కనీసం ఒక సర్వేనన్నా చేసిర్రా? జింకలు లేవు ఏం లేవు అని చెప్తారు. ఇవాళ పెట్టిన వాళ్ళ మీద అందరి మీద కేసులు వేస్తున్నారు, తప్పుడు కేసులు వేస్తున్నారు. ఎస్, ఇన్ఫ్యాక్ట్ మీ మీద కూడా కేసు ఫైల్ చేసినట్టున్నారు. సో దీనికి సంబంధించి పోస్ట్ చేసినందుకు కూడా దిలీప్ కొంతం గారి మీద నా మీద ఈ కేసుల పర్వం, వారికి 12 కేసులు, ఇప్పుడు 19 కేసులు. అల్టిమేట్గా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పుకోలేక ఆయన ఓటమిని ఎట్లా ఆ ఫ్రస్ట్రేషన్ని తీయాలంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద వేయాలి. రవీనా టండన్ గారు బీఆర్ఎస్ సోషల్ మీడియా టూల్ కిట్ అండి. ధ్రువ్ రాథి కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా, ఆయన అగేన్స్ట్ బీజేపీ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇవాళ ఆయన వీడియో రిలీజ్ చేసిండు. ఫస్ట్ టైం తెలంగాణ ఒక ఇష్యూ మీద ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆయన కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా టూల్ కిట్. దియా మిర్జా గారు, వారు నటి ప్లస్ ఈ క్లైమేట్ చేంజ్ వీటి మీద పోరాటం చేస్తుంటారు, వారు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా కిట్. లిసిప్రియా గారు, వారు పర్యావరణం కోసం కొట్లాడే యాక్టివిస్ట్, వారు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా కిట్. బర్ఖా దత్, ఎన్ని పేర్లు తీసుకోమంటారు. ప్రకాష్ రాజ్ గారు, రకరకాల వాళ్ళు అందరు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మూవీ డైరెక్టర్స్, యాక్టివిస్ట్స్, మీడియా వాళ్ళు ఏమన్నా అంటే అల్టిమేట్గా దీన్ని ఎట్లా నెపమేయాలి. ఒక మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఇక్కడ ఒక 400 acres ఇవాళ సుప్రీంకోర్టే అమికేస్ క్యూరియా ద్వారా సువోమోటో రిట్ పిటిషన్ తీసుకున్నారు అని అంటే ఎందుకు మీ తొందర ఏంటిది? హైకోర్టు హైడ్రా విషయం మీదే చెప్పింది. మీకు శనివారాలు ఆదివారాలే గుర్తొస్తున్నాయా కూల్చడానికి పేదల ఇల్లు? అంటే బేసిక్ లీగల్ మెజర్ కదా. హాలిడేస్ లోనే దీనికి సంబంధించి కూడా ముందుకు పోయింది. ఎంత లో లెవెల్ థింకింగ్ రేవంత్ రెడ్డి గారిది చెప్పండి. అరే ప్రజలు పండుగ అప్పుడు పండుగ జరుపుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళ తెలంగాణలో భయపడుతున్నారు. ఆ నటుడు అల్లు అర్జును అదే అట్లనే అయింది, చాలా మందిది ఇల్లు కూల్చడాలు. ఇవాళ ఇది కూడా శనివారం రాగానే అసలు శనివారం అందరూ పనులు మొత్తం వారం అంతా పని చేసుకొని ఆదివారం శనివారం తీరిగ్గా ఉందాం అనుకుంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, శనివారాలు ఆదివారాలు అలర్ట్ ఉండండి, పండుగ ఉంటే అలర్ట్ ఉండండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ వస్తుంది, లేకుంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు వస్తారు. ఇది ఇవాళ తయారైంది. ఈ ప్రభుత్వం కోర్టులకి మేము అతీతం అని భావిస్తున్నట్టుగా కనిపిస్తుందా వరుసగా జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే కూడా? ఎందుకంటే కోర్టు ఇచ్చిన తీర్పులను కావచ్చు, కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుంది, ధిక్కరిస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. కోర్టు అది గమనించింది కాబట్టి ఇవాళ ఎట్లాంటి ఎంత పెద్ద హెచ్చరిక చేసింది ఇవాళ కోర్టు. ఒకటేమన్నది, ఆర్ యూ మాకింగ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్ యూ మాకింగ్ ద 10th షెడ్యూల్ అని అన్నారు నిన్న. ఈరోజు కూడా మీరు ఒకవేళ దీన్ని పాటించకపోతే చీఫ్ సెక్రటరీ గారి మీద పర్సనల్గా రెస్పాన్సిబుల్ బాధ్యత మీ మీద ఉంటుంది అంటే కోర్టు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతలేదు. ఐఎమ్ సారీ, రేవంత్ రెడ్డి గారు కూడా కాదు, మాకు ఇష్యూ రేవంత్ రెడ్డి కాదండి, తెలంగాణ ముఖ్యమంత్రిని నమ్ముతలేదు. అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటిది? అత్యున్నత ధర్మాసనము, అరే గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి మీద చిన్న ఆరోపణ వస్తేనే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. మరి అలా రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా డస్ ఈ డిజర్వ్ టు బీ ఇన్ దట్ పొజిషన్? నువ్వు రాజ్యాంగాన్ని, నీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉంటాడు ఫోటోలలో దేశం మొత్తం, మరి ఆ రాజ్యాంగాన్ని నువ్వు కించపరుస్తున్నావు అని సుప్రీంకోర్టు వల్ల దేశం మొత్తం వినేటట్టు రేవంత్ రెడ్డి గారిని అంటే నీకు నైతిక అర్హత ఉందా ఆ కుర్చీలో కూర్చోడానికి, పాలించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని? అంటే ఇదే రాహుల్ గాంధీ గురించి హెచ్సియు స్టూడెంట్స్ అంతా మాట్లాడుతున్నారు. గతంలో ఏ సందర్భాల్లో వచ్చిన మరి ఇప్పుడు కనిపించట్లేదా అని చెప్పేసి. రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ విధానం ఎట్లా ఉందనేది స్టూడెంట్స్ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీ గారిని గతంలో పొలిటికల్ టూరిస్ట్ అంటే కొందరు కోనా మేధావులు అందరూ కూడా అట్లెట్లా అంటారు, మీరు ఆ పదం ఎట్లా అంటారు అని. రుజువు అయితే లేదా ఇప్పుడు? అనేక సందర్భాల్లో రుజువు అయితే వస్తుంది. ఎన్నికల కోసమేమో ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగి తెలంగాణ యువత కోసం నేనున్నా, అశోక్ నగర్ యువత కోసం నేనున్నా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి మీరు వచ్చిన రోజు అదే ఆనాడు రోహిత్ వేముల ఉద్యమంలో కేసీఆర్ గారి ప్రభుత్వం
మీకు లాంఛనంగా సెక్యూరిటీ పెట్టి మరి మిమ్మల్ని లోపల బస కూడా చేసిర్రు 2 రోజులు గెస్ట్ హౌస్లో. అది అసలైన ప్రజాస్వామ్యం. కానీ మీరు కేసీఆర్ గారి మీద బద్నాం చేశారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? రాజకీయ నాయకులను వదిలేసేయండి, కేటీఆర్ గారు అటు దిక్కు బీఆర్ఎస్ ఎవరు పోతలేరు కూడా. కానీ జర్నలిస్టులు పోతే అరెస్టులు, విద్యార్థుల మీద లాఠీ చార్జు, తప్పుడు కేసులు, ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్ అంట. ఒక బీసీ అబ్బాయి, ఒక ఎస్సీ అబ్బాయి, 2 విద్యార్థి నాయకులు అక్కడ పిహెచ్డి స్కాలర్స్, వాళ్ళు ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తే 100 మంది పోలీసుల మీద వీళ్ళంట ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్ పెట్టుకున్నారంట, వాళ్ళని జైలుకు పంపించిన పరిస్థితి. అంటే మొహబ్బత్ కి దుకాన్, ప్రజాస్వామ్యం, రాహుల్ గాంధీ గారిది ఇదంతా బోగస్. దేశం మొత్తం మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ కనీసం నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనుకకు తీసుకోమని చెప్తాను, లేకుంటే దీని గురించి సంజాయిషి తీసుకుంటాను, ఒక కమిటీని పంపిస్తాను అని ఒక్క మాట లేదు అని అంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ యువతను మోసం చేసినట్టే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మోసం చేసినట్టే, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టే. కేవలం ఓట్ల కోసం వచ్చి తర్వాత ఇక ప్రజలందరినీ కూడా బలి పశువుల్లాగా రేవంత్ రెడ్డి గారికి బలి చేసేసి నేను మాట్లాడను, నేను ఒక ముఖ్యమంత్రిని మాత్రమే నియమించిన, ఇక నాకు ఈ రాష్ట్రానికి బాధ్యత లేదు, మళ్ళీ నేను ఎలక్షన్స్ ఉన్నప్పుడే వస్తానంటే డెఫినెట్గా ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తోని చాలా కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్స్పోజ్ అయిందండి. రేవంత్ రెడ్డి ఎక్స్పోజ్ అయినరు, రాహుల్ గాంధీ గారు ఎక్స్పోజ్ అయినరు, అందులో చదువుకున్నాము అని చెప్పిన బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఎక్స్పోజ్ అయిన పరిస్థితి. అంటే ఈ 4-5 రోజుల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధ్వంసానికి సంబంధించి గూగుల్ మ్యాప్స్లో శాటిలైట్ ఇమేజెస్ అవన్నీ గమనిస్తే కూడా ఈ బుల్డోజర్లు రాకముందు ఎట్లా ఉండేది, వచ్చిన తర్వాత ఎట్లా మారిపోయింది అనేది కూడా ఇమేజెస్ కంపేర్ చేసి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పర్యావరణానికి సంబంధించి కావచ్చు, అటవీ చట్టాలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. అడవులకు సంబంధించి ఏదైనా చెట్టు అక్కడ పడిపోయినా సరే అది పూచిక పుల్లతో సహా అడవికి మాత్రమే చెందాలనే విధంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి ఇక్కడ ఏమైపోయినాయి, ఈ చట్టాలన్నీ ఏమైపోయినాయి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంత స్ట్రిక్ట్ చట్టాలు ఉంటాయని తెలిసి కూడా వాటన్నింటినీ కూడా బేఖాతరు చేస్తా ముందుకు పోయినరు అని అంటే మేము దేన్ని కూడా లెక్క చేయమనే వైఖరి ప్రభుత్వంలో కనిపిస్తుందా? స్వేచ్ఛ గారు, మొక్కలు వేయడం మాత్రమే మన బాధ్యత అని అనుకుంటాం. కానీ ఆ చెట్టును కాపాడి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, అది మన ఇంట్లో ఉన్నా కూడా మనం చెట్టు నరకాలంటే దానికి సక్రమంగా పర్మిషన్స్ తీసుకోవాల్సింది ఒక చెట్టు. మరి అదేమో ప్రజల ఆస్తి. ఒకటి కాదు, 2 కాదు, ఒక చెట్టు కాదు, 2 చెట్టు కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 400 acres, 400 ఎకరాలు. 400 ఎకరాలను నువ్వు ఏదో సినిమా రేంజ్లో ఓ 4 రోజులు నీకు సెలవులు దొరికినాయి కదా అని నువ్వు 100 జేసీబీలు, ఈరోజు సుప్రీంకోర్టులో మాట్లాడుతుంటే 100 జేసీబీలు అందరి ముందు ఇట్లా దాన్ని మొత్తము పర్యటన చేస్తూ రాష్ట్రంలో మొత్తం కూడా ఎట్లా అంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కొన్ని ప్రజా సంఘాలు ధర్నా చేస్తామనగానే అక్కడ 500 మంది పోలీసులు, ఇక్కడ 1000 మంది పోలీసులను పెట్టేసి బ్యారికేడ్లు వేసేసి ఒక్కోళ్ళు కూడా వీడియోలు తీసుకోవద్దు, పోలీసులు మీడియా వాళ్ళు ఎవరిని కూడా రానివ్వకుండా అక్కడ మీరు ఏం చేసిర్రు, విధ్వంసం మొదలుపెట్టారు. ఆ చెట్లను నరికేస్తుంటే ఆ పీకాక్ నెమలి అక్కడ దాని ఆవేదన అది పెడుతుంటే ఇవాళ మీరు మీ దాంట్లోనే విజువల్స్ వస్తున్నాయి కదా, ఇవాళ ఉదయం దండి ఏమంటారు, చెట్లు లేవు అవన్నీ కూడా. ఇప్పుడు అది వీడియో క్రియేషన్ అంట. అంటే ఎంత ప్రజలను మోసం చేయగలుగుతామో అని మీరు ఏదైతే తీరుందో దానికోసమే ఇప్పుడు కేసులు కదా, ఇప్పుడు తప్పుడు కేసులు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా కూడా అంటే రేవంత్ రెడ్డి గారు ఒకటేమో డైవర్షన్, ఇంకొకటి ఎట్లాంటి బుల్డోజ్ చేయడం చూడండి. ఇవాళ పోలీస్ అందరూ కూడా అక్కడ ఉన్న పరిస్థితి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. నిన్న మనం చూసినాం ఒక వార్త, నాగర్ కర్నూల్లో 8 మంది కలిసి ఒక మహిళ మీద అత్యాచారం, చాలా దారుణం. ప్లస్ మళ్ళీ మనం నిన్ననే ఇంకో వార్త చూస్తాం, ఒక జర్మన్ టూరిస్ట్ ఇక్కడికి వస్తే ఆమె మీద అత్యాచారం. పోలీస్ చేయాల్సిన ప్రయారిటీ ఏంటిది? విద్యార్థుల మీద లాఠీ చార్జా, దాన్ని ప్రశ్నిస్తున్న దాని మీద వాళ్ళ మీద సోషల్ మీడియా కేసులా, లేదు ఇట్లాంటి రేపిస్టులను నేరస్తులను పట్టించుకోవాలా? ఇది వదిలేసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దౌర్జన్యం వైపు ఇవాళ తెలంగాణ పోలీసు, రేవంత్ రెడ్డి గారు పోలీసు ఇవాళ పనిచేస్తుంటే చరిత్ర ఎవరిని మర్చిపోదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న మీడియా ఇప్పుడు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే దేశం మొత్తం మాట్లాడుతున్నది, మీరు ఎటువైపు ఉంటారో ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. ఇంత విధ్వంసం జరుగుతుంటే కూడా కథనాలు ఎట్లా వస్తున్నాయని అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వ వర్షన్ ఏంటి, ఇదేదో వివాదం ఉంది, వివాదానికి సంబంధించి అన్నట్టుగా తప్ప ఇదే భూవివాదంగా చేశారు, ల్యాండ్ ఇష్యూగా చేశారు. ఎంత దారుణం అండి. అంటే సో వాట్, అది స్టేట్ గవర్నమెంట్ ల్యాండా కాదా అనేది వేరే పక్కన పెడదాం.
అసలు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే కూడా వాళ్ళు అడుగుతున్న దేనికోసం, వాళ్ళు ఏమని అడుగుతున్నారు? నువ్వే వెళ్ళినావు కదా అక్కడికి, వెళ్ళి ఫుట్బాల్ ఆడినావు కదా, ఇవాళ నిన్ను విలన్ లాగా చిత్రీకరిస్తున్నారంట. ఆ సై సినిమాలో విలన్ ఎట్లయితే పోయిండో చూసిండో దాన్ని దోచుకున్నాడో, నువ్వు కూడా పోయినావు చూసినావు నచ్చింది, ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నావు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిని విలన్గా చూపెట్టడం మనకు కూడా నచ్చదు. కానీ ఇవాళ నువ్వు వాళ్ళ కోసం నిజంగానే ఏదన్నా స్పోర్ట్స్ స్టేడియం చేస్తా అంటే సంతోషపడుతుండే. నువ్వు అక్కడ తీసుకుపోయి 50 ఫ్లోర్లు 70 అంతస్తుల ఐటీ బంగ్లాలు అవన్నీ వస్తాయనంటే ఇలా వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్ కూడా బీన్ అ మ్యాటర్ ఆఫ్ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకు చెప్తాను, 70 మంది పిల్లలను నువ్వు పిఎస్లలో పోలీస్ స్టేషన్లలో నేల మీద కూర్చోబెట్టి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళ బట్టలు చినిగి వాళ్ళని కొడితే ఒక కేరళ ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తే, మా పిల్లల్ని చదువుకోవడానికి అక్కడ పంపించినాము, ఒక జాతీయ విశ్వవిద్యాలయానికి పంపించినాం, నువ్వు మా కేరళ అబ్బాయిల మీద ఎట్లా కొడతావు అని అక్కడ ప్రశ్నిస్తే, ఇది ఇంటర్ స్టేట్ ఇష్యూ అయి ఉంటే మన రాష్ట్రానికి మంచి పేరా? ఇది ఎంత ఇన్సెన్సిటివ్గా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించారు అని అంటే రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. అది సుప్రీంకోర్టు ముందైనా జాతీయ మీడియా ముందైనా మీ తీరుతోని మీ ప్రవర్తనతోని టోటల్ ఆపోజిట్ అండి. డెమోక్రసీ అనే పదం రేవంత్ రెడ్డి గారి నోటిన రావద్దు. రాజ్యాంగం అనే పదం రేవంత్ రెడ్డి గారి నోటిన నిజంగా కూడా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటే ఇదే పరిస్థితి వల్ల. అంటే ప్రజలంతా ఏకమై దీన్ని అంతటి వ్యతిరేకిస్తున్న సందర్భంలో కూడా మేము ఇంకా ఆ భూములని వేలం వేసి అక్కడ అభివృద్ధి చేసి ఆ వచ్చిన డబ్బులని రైతుల సంక్షేమానికి వాడతాం, సంక్షేమ పథకాలకు వాడతాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం అనంటే అది నమ్మదగ్గట్టుగా ఉన్నాయి అసలు మాటలు? సంక్షేమాన్ని అసలు కనీసం పట్టించుకున్న పాపాన పోయినరా? ఎంతవరకు ఉద్యోగాలు వచ్చినాయి? అంటే ఎందుకు ఇటువంటి ప్రచారాలు చేసుకుని బతకాల్సిన కర్మ? ఒకటేమో వాళ్ళ పథకాలు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో లేవు, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా లేదు, ఆ గ్రూప్ 1 పరీక్ష కూడా సరిగ్గా చేయలేదు. డే 1 నుంచే నిర్వహణ నుంచే ఇప్పటి వరకు దాంట్లో లొసుగులు ఉన్నాయని వాళ్ళ గ్రూప్ 1 పిల్లలందరూ మాట్లాడుకుంటున్నారు. అరే టాప్ 500 ర్యాంక్స్లో ఒక్క తెలుగు మీడియం స్టూడెంట్ లేడండి. ఎంత దారుణం అది. ఇలా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఎట్లా ఒక హాల్లో కూర్చున్న వాళ్ళకే ఎట్లా వచ్చేసినాయి అనేసి వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు. దాని మీద జ్యుడిషియల్ విచారణ జరగాలి. ఇదంతా కూడా డైవర్షన్ అయిపోయింది వాళ్ళ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొంత మీడియా మేనేజ్మెంట్ ఏదో చేసుకొని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళని ఉపయోగించుకొని అందరినీ తిట్టేస్తామో అని అన్నప్పుడు అట్లా కాదు కదా. ఇవాళ రైతుల ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ మీరు దీంతోనే ఏదో ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంటారు. మిస్ వరల్డ్తో ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంటారు, దీంతో ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంటారు. ఇవాళ కిటెక్స్ అనే సంస్థ కేటీఆర్ గారు తీసుకొని వచ్చారు, 25,000 జాబ్స్ వస్తున్నాయి. మీరు అదేదో ఫార్చ్యూన్ సిటీయో ఫ్యూచర్ సిటీయో 420 సిటీయో ఏదో కేటీఆర్ గారు అన్నట్టు అది తీసుకొని వస్తున్నారు కదా, అక్కడ పెట్టుకోండి అని అంటున్నారు. ఇక్కడ ఒక యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీరు ఎవరినైతే గుంటనక్కలని అన్నారో, పేమెంట్ బ్యాచ్ అని అంటున్నారో, ఒక్క సంవత్సరం ఆ యూనివర్సిటీ నుంచి ఎంత బ్రిలియంట్ స్టూడెంట్స్ వెళ్తారండి. టేక్ ఎనీ సబ్జెక్ట్, లైఫ్ సైన్సెస్ కానివ్వండి, సోషల్ సైన్సెస్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి 1000 మంది ప్రొడ్యూస్ అవుతున్నారు కదా. వాళ్ళే జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో పోయి వాళ్ళు ఉద్యోగాలు తీసుకొని వస్తున్నారు. అంటే ఇవన్నీ ఆలోచించే సెన్స్ రేవంత్ రెడ్డికి ఉందా? ఎందుకంటే ఇంగ్లీష్ గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వింటే ఆయన స్థాయి ఎట్లా ఉందో, ఆయన ఆలోచన స్థాయి ఎంతవరకు ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంత నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఆ కుర్చీలో కూర్చోదగ్గ అర్హత ఆయనకు లేదు అనేదే ప్రజలంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సెన్సిబిలిటీ, సెన్సిటివిటీ ఈ 3 కూడా రేవంత్ రెడ్డి గారికి లేవు. దాంతో వాళ్ళు రుజువు చేసుకుంటున్నారు. అల్టిమేట్గా బాధ చెందుతున్నది ఏంటంటే రాష్ట్రం డ్యామేజ్ అవుతున్నది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఐసిఐసిఐ వాళ్ళు 10,000 కోట్లు దీనిలో పెట్టి నేను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇది ఫారెస్ట్ అని అయింది అనుకోండి, రేపు 10,000 కోట్లు మళ్ళీ ఎట్లా చేస్తాడో తెలీదు, ఎవరు రారు. ఓపెన్గా కేటీఆర్ గారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేసిండ్రు, చెప్పేసిండ్రు మీరు దయచేసి ఎవరు కూడా ఇన్వెస్టర్ ఇంట్లో పెట్టకండి, ఎందుకంటే మేము వచ్చిన తర్వాత దీన్ని వెనక్కి తీసుకుంటాం ల్యాండ్. కొందరికి అనుమానం ఉన్నట్టుంది, అట్లెట్లా సాధ్యమవుతుంది, ఇచ్చిన తర్వాత ఎట్లా తీసుకుంటారు అని కొందరు ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు సోషల్ మీడియాకు. మీకు ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాం, ఐఎంజీ భారత అనే కంపెనీకి ఏదైతే 15 రోజుల ముందు పుట్టిన కంపెనీకి ఏదైతే ఇచ్చిండ్రో అలొకేట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిందో, దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కోర్టులో కేసు గెలుచుకునే ఇప్పుడు ఈ ల్యాండ్. సో అట్లాంటిది మళ్ళీ ఒకసారి మీరు ఇచ్చినా కూడా అదే సాధ్యమవుతుంది. ప్రభుత్వం అనుకున్నప్పుడు, ప్రభుత్వం లెజిస్లేషన్ తీసుకొని వచ్చినప్పుడు, గత ప్రభుత్వం వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ తప్పు చేసినో అని అంటే డెఫినెట్గా దాని మీద ఎక్కడ కూడా వెనుకపోయేట్లేదు.
ఆ కన్ఫ్యూజన్స్ కాకుండా ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోకుండా రూపాయి దీని మీద తగలబెట్టుకునే బదులు దయచేసి వీరిని నమ్మకండి, రేవంత్ రెడ్డిని నమ్మకండి. ఆయనకు హీఈస్ నాట్ ఎట్ ఆల్ బిజినెస్ ఫ్రెండ్లీ. ఒక విజను లేదు, ఇటు విజను లేదు, ప్లస్ సిన్సియారిటీ కూడా లేదు. అబద్ధాలు కదా. అసెంబ్లీలో నిలబడి లేదు మేము ఏం చెయ్యం, ఒక్క ఇంచు కూడా ఏం కాదు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ మాట్లాడారు, నమ్మించారు. అసెంబ్లీ అయిపోగానే ఏం చేశారు, సెలవులు కాగానే కథం ఇమీడియట్గా విద్యార్థుల మీదకి. మీ హోల్ కన్సర్న్ దాంతో బయటపడ్డది, మీ యాటిట్యూడ్ బయటపడ్డది. నా చేతుల్లో పోలీస్ ఉన్నది, నా చేతుల్లో సెక్షన్ ఆఫ్ మీడియా ఉన్నది, నా చేతుల్లో జేసీబీలు ఉన్నాయి, పోండి అందరు పోయి దాడి చేయండి ఆ యూనివర్సిటీ మీద అని పంపించారు. కానీ ప్రజాస్వామ్యం ఉన్నది, పర్యావరణవేత్తలు కానివ్వండి, బయట ఉన్న సమాజం కానివ్వండి, సోషల్ మీడియా లాంటివి కానివ్వండి, అల్టిమేట్గా సుప్రీంకోర్టు కూడా కానివ్వండి, ఇవాళ వాళ్ళందరూ కూడా జస్టిస్ పక్షాన ఉన్నారు, ఆ పక్షుల పక్షాన ఉన్నారు. అక్కడ స్పీషీసు, జింకలు, నెమలి ఇవన్నిటి పక్షాన ఉన్నారు. కాబట్టి ఇవాళ అందరికీ కూడా పూర్తి నమ్మకం ఉన్నది. కాబట్టి అక్కడ విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. అరే హైడ్రాన్ ఎందుకు తీసుకొని వచ్చారు మీరు? అసలు హైడ్రాన్ తెచ్చిందే చెరువులను పరిరక్షించడానికి. మరి జేసీబీ లేడున్నాయి, చెరువు పక్కకే ఉన్నాయి కదా. ఆ విజువల్స్ అయితే తప్పు కాదు కదా. ఆ విజువల్స్ తీసిన వాళ్ళని, డ్రోన్ వాళ్ళని మీరు అరెస్ట్ చేసిన పరిస్థితి. కానీ ఇవాళ అదే హైడ్రా గప్చుప్ ఉన్నది. సో దీంతో అల్టిమేట్గా అసలు పూర్తిగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీద ఇంకెవ్వరు కూడా ఎప్పటికీ నమ్మరు. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్ అండ్ హిపోక్రసీ అని అర్థమైపోయింది. ఎస్, అంటే తెలంగాణలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంది దేనివల్ల అంటే ప్రభుత్వ పరిపాలన వైఫల్యం వల్ల, ప్రభుత్వం వల్లే సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య తీర్చేయండి అని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని ప్రతి సందర్భంలో రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రైతులు, నర్సులు, నిరుద్యోగులు కావచ్చు, ఇంకా ఆశా వర్కర్లు కావచ్చు, అందరి పట్ల కూడా అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అవమానకరంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి, మానవత్వం లేకుండా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతే ఉన్న సమస్యలు అనేవి దారి మళ్ళుతాయి. అటెన్షన్ డైవర్షన్ నిజంగా జరుగుతుందా? కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వాస్తవాలు ఏమన్నా సమసిపోతాయా? ఎందుకు పదే ఇదే స్ట్రాటజీని ఫాలో చేస్తూ వస్తుంది కాంగ్రెస్ అని అనుకుంటున్నాను. ఇంకా వర్స్ట్ అయితే ఆయన హిట్లర్ తరహాలో ఆరోగ్యన్స్ చూపెడుతున్నాడు. కాబట్టి మీరు అన్నట్టు సమస్య పరిష్కారం కాదు, ఇంకా తీవ్రంగా అయితే ప్రజా దర్బార్ పెడతా అని డే 1 ప్రమాణ స్వీకారం రోజు పెట్టిండా దీని మీద? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు నువ్వు ప్రజా దర్బార్, నువ్వు ప్రజాభవన్, ఇది ఎవరైనా రావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు అని మళ్ళీ రానిచ్చినావు వాళ్ళని క్యాంపస్ దాటనీయలేదు, నువ్వు వాళ్ళని లోపల పెట్టి తోమినవు, రైట్? తెలంగాణ పోలీసు స్పెషల్ బెటాలియన్ వాళ్ళతో పెట్టినావు, ప్రజా దర్బార్ పెట్టినావు. పోనీ నీ సొంత నియోజకవర్గం లగచర్ల రైతులతో ప్రజా దర్బార్ పెట్టినాను, అశోక్ నగర్ యువతతో ప్రజా దర్బార్ పెట్టినవాను, హైడ్రా బాధితులతో ప్రజా దర్బార్ పెట్టినవాను, మూసీ బాధితులతోని, మూసీ నువ్వు చేసే ఆ కొత్త ప్రాజెక్ట్ ఏదో దాని బాధితులతో పెట్టినవాను. ఎవరితో పెట్టినావు నువ్వు? పోనీ రామన్నపేటలో అదాని సిమెంట్ ప్లాంట్ అనేది వస్తుంది, ఆ బాధితులతో ప్రజా దర్బార్ పెట్టినావు. అక్కడ మరీ అన్యాయం, పర్యావరణవేత్తలు అని చెప్పి వేరే వాళ్ళని తీసుకుపోయి అక్కడంతా ప్రజాభిప్రాయ సేకరణ టైంలో తిమ్మినిమమ్మి చేసే ప్రయత్నం చేసిన సందర్భం అక్కడ వాళ్ళంతా అలర్ట్ అయిపోయి నలుమూలలో స్వేచ్ఛ గారు ఇవాళ అన్యాయమే జరుగుతున్నది. ప్రతి ఒక్కటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెట్టుకుంటే రామన్నపేట, కొడంగల్, సొంత నియోజకవర్గం, ప్రతి ఒక్క చోట ఇదే విధానం నడుస్తున్నది. మరి నువ్వు చెప్పిన ఏది నిజం చెప్పు. నువ్వు మొదలుపెట్టిన ప్రజా దర్బారు అనేది నిజమేనా? ప్రజల వాళ్ళ నిరసన నువ్వు స్వీకరిస్తున్నావా? వాళ్ళతో లాఠీ చార్జ్లు అయిపోయినాయి. ఎంతమంది మీద లాఠీ చార్జ్లు కాలేదండి? ఇప్పుడు మనం తీసుకునే ప్రతి ఒక్క సెక్షన్ మీద లాఠీ చార్జ్ అయినాయి, అరెస్ట్లు అయినాయి, కేసులు అయినాయి. వాళ్ళను పేమెంట్ అంటావు, పేడ్ ఆర్టిస్టులు అంటావు, ఇవన్నీ అంటావు. సో అందుకే ఇవాళ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే వాళ్ళ మధ్యలో తిరిగే పరిస్థితుల్లో లేడు. ఢిల్లీకి తిరిగిన సార్లు కూడా వీళ్ళ దగ్గర వినేటట్టు లేదు. కాబట్టి అట్లాంటి ఒక డిక్టేటోరియల్ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ఇచ్చింది. డెమోక్రసీ కానే కాదు. రాహుల్ గాంధీ హ్యాస్ లాస్ట్ ఇట్స్ రైట్. He has lost his right of speaking about constitution and democracy. ఎస్, ఇట్లా నిరంకుశ విధానాలు అనుసరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టే వరుస సంఘటనలు జరుగుతున్న కొద్దీ వ్యతిరేకత మరింత తీవ్రంగా పెరుగుతా వస్తుంది. రేవంత్ రెడ్డి చేజేతులా ఈ వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నాడు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఇట్లానే నిరంకుశంగా ఉంటాననే వైఖరిని ఎగ్జిబిట్ చేస్తున్నారని భావించాల్సిన అవసరం. ఎగ్జిబిట్ 100% చేస్తున్నారు కదా. నిన్న అన్ని రేపులు అవుతున్నాయి, పిల్లలు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి. పోలీస్ కమాండ్ కంట్రోల్ ముందు మంత్రులు ఏం చేస్తున్నారండి? ఆ వీడియో నవ్వేటట్టు ఉందా అసలు? ఇంత సిచ్యువేషన్లో నువ్వు పెట్టిందే సమావేశం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద. ఇదా నీ సీరియస్నెస్? ఆర్ యూ ఎంజాయింగ్? వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరుగుతుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారా, సెలబ్రేట్ చేస్తున్నారా? అక్కడేమో సీరియస్గా యుద్ధం నడుస్తుంది. హైకోర్టు కురికే వాళ్ళు హైకోర్టు కురుకుతున్నారు, సుప్రీంకోర్టు కురికే వాళ్ళు సుప్రీంకోర్టు కురుకుతున్నారు, మీడియా దగ్గర మాట్లాడే వాళ్ళు మీడియా దగ్గర మాట్లాడుతున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ అరెస్ట్లు అయితే పోలీస్ స్టేషన్ దగ్గర పోతున్నారు. కొందరు విద్యార్థులను జైల్లో పెట్టారు కదా అని కొందరు విద్యార్థులు. ఎవ్రీ వన్ ఇస్ బిజీ. నిన్ను పోరాడడానికి ఎవ్రీ వన్ ఇస్ బిజీ. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళందరినీ నేను బిజీ పెట్టినా అని పైశాచిక ఆనందం. నిన్న ఆ నవ్వులో ఎంత నాన్ సీరియస్నెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందో, వాళ్ళు అసలు ఎంత దీన్ని పట్టించుకుంటలేరో అనేది చూసిండ్రు. డెఫినెట్గా ఇవాళ సుప్రీంకోర్టు దాంతో ఖచ్చితంగా ఇవాళ వర్షం కూడా పడ్డది హైదరాబాద్ నగరంలో. అంటే పర్యావరణం ఎటువైపు ఉందో, ప్రకృతి ఎటువైపు ఉందో కూడా తెలుసు. కాబట్టి డెఫినెట్గా కేవలం ఈ ఏప్రిల్ 16 సుప్రీంకోర్టు వరకు కాదు, పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టును, వాళ్ళ ప్రాజెక్టుని, తన అమ్మకాన్ని వెనుకడిగేసి అది నరికిన ఏదైతే చెట్లు ఉన్నాయో మళ్ళా మొక్కల ప్లాంటేషన్ డ్రైవ్ వారు టేకప్ చేస్తారా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిల్లలు టేకప్ చేస్తారా? కానీ ఖచ్చితంగా కేటీఆర్ గారు అన్నట్టు 3 సంవత్సరాలు పెద్ద దూరం ఏం లేదు. ఆ 3 సంవత్సరాలు వస్తుంది బ్రహ్మాండంగా. ఈ రాష్ట్ర ప్రజలు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మిత్రులందరూ కూడా అక్కడ ఒక గొప్ప ఈకో పార్క్ చూస్తారు. ఆనాడు బ్యారికేడ్లు పెట్టరు, ఆనాడు పోలీసు ఉండదు, ఆనాడు జేసీబీ ఉండదు. స్వేచ్ఛ గారు అందరు కూడా ధైర్యంగా ప్రతి ఒక్కరు వాళ్ళ కెమెరాలు తీసుకొని జింకలు, నెమలి, పక్షులు అన్ని స్పీసీస్లో ఫొటోస్ తీసుకోవచ్చు. అప్పుడు చూపెట్టవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు అప్పటికి వాళ్ళు ఓడిపోయి ఉంటారు కాబట్టి ఇగోండి ఇవి ఒరిజినల్ ఇమేజెస్ అని. సో అంటే అల్టిమేట్గా ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఉన్న వాస్తవాలని వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు, బయట బహిరంగంగా మాట్లాడుతున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. అండ్ పర్టికులర్లీ మీలాంటి వాళ్ళు వరుసగా కంటిన్యూస్గా నిజాలని ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయా? ఒక అభద్రతకి తీవ్రంగా లోనవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుందా రేవంత్ రెడ్డి? ఒక ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుందా? అంటే ఆయన కొని తెచ్చుకుంటున్నాడు. ఆయన పాలసీస్ అన్నీ పాలసీస్ అవుతుంది. అన్నీ యూటర్న్లు, ఒక ప్రయారిటీస్ లేకుండా కొన్ని సమస్యలను తెచ్చిపెట్టుకుంటున్నాం. మేమేమి కొత్తగా ఏం క్రియేట్ చేస్తలేం. నువ్వు చేస్తున్న దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావు. నువ్వు గతంలో మాట్లాడిన దానికి నువ్వు ఇవాళ చేస్తున్న దానికి ఎంత యూటర్న్ ఉన్నది అనేది ఎక్స్పోజ్ చేస్తున్నావు. నువ్వు అనవసరంగా అసెంబ్లీలో నిలబడి సుప్రీంకోర్టును కించపరుస్తావు, విద్యార్థులను కించపరుస్తావు, ప్రతిపక్షాలను కించపరుస్తావు, మీడియాను జైలు వేస్తావు. ఈ మొన్న ఒక్క సెషనే మీరు చూడండి, సుప్రీంకోర్టుని అనవసరంగా గెలుక్కున్నావు నీ నోటితుల, విద్యార్థులను అనవసరంగా రెచ్చగొట్టుకున్నావు, ప్రతిపక్షాలను కించపరిచినావు, మీడియా వాళ్ళను, మహిళా జర్నలిస్టులను జైలు వేసి దాని గురించి అసెంబ్లీ సెషన్లో నువ్వు ఉపయోగించుకున్నది రాష్ట్రానికి ఏం మంచి చేస్తా, నా దగ్గర ఏం విజన్ ఉన్నదని చెప్పుకోవాలి కదా. నువ్వు చేసిన ఇదే ఇవాళ నీకు కర్రుగాల్చి వాత పెడుతున్నారు. ఎస్, అంటే ఎగ్జాక్ట్లీ హెచ్సియు సంఘటన సాక్షిగా కాంగ్రెస్ హైకమాండ్ నిజంగా ఇదంతా జరగకూడదు, పర్యావరణాన్ని పరిరక్షించాలనో, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనో, నిజంగా హైకమాండ్కి ఢిల్లీ పెద్దలకు కూడా వాళ్ళకు ఒక ఆలోచన ఉంటే ఒక అడుగు వెనక్కి పడేదేమో. నిజంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి బీజేపీ ఒక ఆదేశాలు ఇస్తే బీజేపీ నిజంగా దీన్ని కాపాడాలనే ఉద్దేశం ఉంటే అడుగు వెనక్కి పడేదేమో. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేంత వరకు కూడా ఎక్కడా వెనక్కి వెళ్ళిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. విధ్వంసం వైపే అడుగులు పడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ పట్ల ఏ విధమైన వైఖరితో ఉన్నాయనేది ఈ సంఘటనతో రుజువైందని భావించాలా? ఒకటండి, మీరు గమనిస్తే ఇప్పుడు హోంశాఖ బండి సంజయ్ గారి దగ్గర ఉన్నది. బండి సంజయ్ గారు గగ్గోలు పెడతారు, బీఆర్ఎస్ మీద మాట్లాడతారు, అదంతా కూడా. మరి హోంశాఖ, హోం సహాయ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా వారికి కంట్రోల్ ఉంటాయి. ఆ పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తే ఒక ఎంక్వైరీ చేయలేరా? ఎవరు ఆపుతున్నారు చెప్పండి? సెంట్రల్ యూనివర్సిటీ కదా, మీ కంట్రోల్లోనే ఉన్నది కదా. సరే, ఈటల రాజేందర్ గారు ఇక వారికి ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వారికి తెలుసు కేసీఆర్ గారు గతంలో ఎట్లా కొట్లాడినరో దీన్ని కాపాడడానికి. అది కాపాడడానికి కూడా దేనికి, వేరే వరకు ఇవ్వడానికి కాదు, యూనివర్సిటీ వాళ్ళకే అది చెందిన భూమి, దానికోసం కొట్లాడడానికి కేసు అక్కడ కొట్లాడినని కూడా నిన్న ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడారు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి చూడండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఎందుకు తెలంగాణ అనేసరికి తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసే పనిలో ఎందుకున్నారు? ఎవరు వాళ్ళని ఆపుతున్నది? మీరు కేంద్ర విశ్వవిద్యాలయం కాబట్టి మీరు డెఫినెట్గా అక్కడ ఉన్న విద్యార్థులను కాపాడగలుగుతారు, దాన్ని ఇమీడియట్గా మీరు చేయగలుగుతారు, యూ కెన్ ఆర్డర్ ఫర్. అది చేయకుండా మీరు సరే జాతీయ బీజేపీ, ఎందుకంటే ప్రెషర్ ఉండే కాబట్టి పార్లమెంట్లో సురేష్ రెడ్డి గారు, గాయత్రి రవి గారు, ఇట్లా చాలామంది కూడా
వాళ్ళు మాట్లాడడం జరిగింది కాబట్టి డెఫినెట్గా ఆ ప్రెషర్ అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర అది వచ్చింది. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు, రకరకాల వాళ్ళు మాట్లాడేవాళ్ళు. కానీ తెలంగాణ బీజేపీకి ఇక్కడ ఉన్నది ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులు, హూస్ కేంద్ర మంత్రి, అండ్ ఇంకొక కేంద్ర సహాయ శాఖ మంత్రి. వాళ్ళిద్దరు రోల్ ప్లే ఏంది? రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసే పనిలోనే ఉన్నారు. ఎట్లా డైవర్ట్ చేద్దామా, ఎట్లా ఎవరిని ఇళ్ళకి లాగుదామా అనే పనిలోనే ఉన్నారు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన ధోరణి మారాలి, తన అహంకారం మారాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు ఇంత తీవ్రంగా ఇబ్బందులు పడుతూ మిమ్మల్ని నమ్మిన హరగోపాల్ గారి పరిస్థితి ఏమైపోయింది? హరగోపాల్ గారు, ఇక కోదండరామ్ గారు అయితే భూల్జావు, ఆయన ఆ పదవి కోసం ఎంత చేసుకున్నాడో ఆ పదవి రాగానే ఆయన దీని గురించి స్పందించమని అడిగితే పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడొద్దని మాట్లాడుతుంటాడు. ఇన్ని రోజుల తర్వాత కూడా తెలంగాణ జేఏసీ చైర్మన్ అండి ఆయనే. తెలంగాణ జేఏసీ చైర్మన్ ఉండే కదా. తెలంగాణ జేఏసీ చైర్మన్కి తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ పాలిటీ తెలిసి ఉండాలి కదా, ప్రొఫెసర్ గారు కదా. మరి అట్లాంటిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి కనీసం నాకు సమాచారం లేదు, నేను మాట్లాడలేనంటే పదవి గింత మిమ్మల్ని మూగవారిని చేస్తుందా? ఆయన ఇప్పుడే కాదు, గురుకులాలకు సంబంధించి ఘటన జరిగినప్పుడు పిల్లలు ప్రాణాలు పోతే కూడా ఇదే ఇట్లానే మాట్లాడిండు ఆయన. స్వేచ్ఛ గారు, మీరు యూనివర్సిటీ, నేను యూనివర్సిటీ, పాలిటిక్స్ అసైడ్, నేను బీఆర్ఎస్ లీడర్ అసైడ్, సెకండరీ. ఉస్మానియా యూనివర్సిటీ భూములు అన్నప్పుడు కొట్లాడినాం, తెలంగాణ ఉద్యమం అనగానే కొట్లాడినాం. తర్వాత రోహిత్ వేముల అనగానే అదే మన నగరంలోనే ఉన్నది యూనివర్సిటీ. మన అల్టిమేట్లీ అప్రెస్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు యూనివర్సిటీస్లో కాబట్టి అక్కడ ఉన్నాం. ఇవాళ ప్రత్యక్షంగా లేము, ఎందుకంటే ఇంకా విద్యార్థి దశలో లేము కావచ్చు, కానీ డెఫినెట్గా దాన్ని ఎట్లా సపోర్ట్ చేయగలుగుతాం? పాలిటిక్స్ సెకండ్, ఫస్ట్ యూనివర్సిటీ అనేది చదువు చెప్పిన మన తల్లి. అట్లాంటిది నువ్వు ఇన్ని రోజులు పదవిని అనుభవించి ప్రొఫెసర్గా ఉండి మంచి పదవులు వచ్చిన తర్వాత ఇవాళ పిల్లలు నిన్ను అడిగేసరికి దీని గురించి మాట్లాడంటే లేదు, నాకు నా ఎమ్మెల్సీఏ ముఖ్యం, నేను కాంగ్రెస్ నేమనానంటే చరిత్ర కోదండరామ్ గారిని మర్చిపోదు, క్షమించదు. అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఒక వ్యక్తిగా కాదు, ఇండివిజువల్గా కాదు, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఏ అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది, ఏం మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? సుప్రీంకోర్టు ఒక మంచి స్టేట్మెంట్ అన్నది, ఎవరు కూడా మమ్మల్ని మించి అని అనుకోవద్దు, సిస్టంలో ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటారు. వారు పొలిటీషియన్ కావచ్చు, వారు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ జ్యుడిషియరీని మించి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అట్లా సుప్రీం పవర్స్ అనేది ఈ దేశంలో ఎవరికీ లేవు. ప్రెసిడెంట్కు ఉన్న రైడర్స్ ప్రెసిడెంట్కు ఉంటాయి, ఇంపీచ్మెంట్లు ఇవన్నీ ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్కి ఉంటాయి, సేమ్ టైం ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది, జ్యుడిషియరీకి కూడా ఇష్యూస్ ఉంటాయి. కానీ ఏ విధంగా అయితే నన్ను ఎవ్వరేం చేయలేరు, నేను హిట్లర్ని, ఇది నా రాజ్యం, నేను ఒక రాజుని అనే ధోరణి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రదర్శించారో దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు పటాపంచలు చేసింది. దేశమే చూస్తున్న పరిస్థితి. ఒకవైపు అత్యున్నత న్యాయస్థానం ఉంది, మన హక్కులు కాపాడుతుంది, ఆఖరికి వన్యప్రాణులు, మూగజీవుల ప్రాణాలు కూడా ఇవాళ వాళ్ళ హక్కులను కూడా కాపాడుతుంది అని అంటే డెఫినెట్గా జ్యుడిషియరీ మీద గౌరవం పెరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి తీరును డెఫినెట్గా కూడా అందరూ కూడా తప్పుపడుతున్నారు, దేశవ్యాప్తంగా తప్పుపడుతున్నారు. అందుకే వారు కూర్చున్న కుర్చీ కీర్తిని అపకీర్తి చేయకుండా దాన్ని డిఫేమ్ చేయకపోతే చాలు. వారు నేర్చుకుంటారో లేదో తెలియదు, కానీ ఇంకా 3 years ఉన్నాయి, ఇప్పుడు కూడా మార్చుకోలేకపోతే this will cause serious repercussions on Telangana state. Yes, exactly. అల్టిమేట్గా చట్టాన్ని అతిక్రమించేది ఎవరైనా సరే వాళ్ళని ఉపేక్షించేది లేదు అనే సంకేతాలు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది. హెచ్సియు భూముల వివాదం నేపథ్యంలో హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అనేవి ఒక పాజిటివ్ నోట్ అనేవి ఇస్తున్నాయి, ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకాన్ని అయితే కలిగిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ అంశాన్ని గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. చర్చలో పాల్గొనే కృష్ణ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.